బ్రో రీసెంట్ గా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మంగళి ఇష్యూ పోయిన తర్వాత అశ్వు రెడ్డి వచ్చేసింది ఇప్పుడు తెరపైనకి. అంటే అశ్వు రెడ్డి దాదాపు ఒకరిని మోసం చేసిందని చెప్పి దాదాపు 9,83,00,000 తీసుకుంది ఒక దగ్గర. సో తీసుకొని ఇప్పుడు మోసం చేసిందని చెప్పి వైరల్ అవుతా ఉంది. ఇది వీడియో గురించి మీరేం చెప్తారు? నేను చెప్తా, రియల్ గా మన తెలుగు ఇండస్ట్రీ యాంకర్లు అందరూ ఒక్కళ్ళని ఇద్దరు కాదు, అందరూ యాంకర్ అంటే ఇప్పుడు ఒకళ్ళని ప్రేమిస్తే ప్రేమించి ఉండాలా. ఆ ఒక ఎన్ఆర్ఐ అబ్బాయిని పెట్టుకుని సాఫ్ట్వేర్ అబ్బాయిని పెట్టుకుని 9.5 కోట్లు ఎంత వచ్చాయని చెప్పిన అన్ని కోట్లు తీసుకున్నా అంటే అసలు ఆర్జీనే నాకు ఇచ్చింది బా కాలు ఆర్జీనే కాలు నాకు ఇచ్చి పక్కకు పడేసింది. ఆడెవడు ఎన్ఆర్ఐ చూసుకోవాలి కదా, నా ఆర్జీ లాంటిదే పక్కకు పడేసింది. ఏంటి డైరెక్టర్ ఆయన కాలు నాకేసి పక్కకు పడేసింది. నువ్వు ఎలా నమ్మి 9 కోట్లు ఇచ్చినావు, ఏం చేసావు నాకే అర్థం కావాలి. సో వైరల్ అవుతుంది ఒకటి చెప్తా కదా, యాంకర్లు ఎవరున్నా మన ఇండస్ట్రీలో సో వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఫేమస్ ఉంది తెలుగు యాంకర్ అని పేరు ఉంది కదా, అదే ఒక అబ్బాయి ఇప్పుడు ప్రేమించడం కామన్. అది అందం ఉందని ఆమె అన్న చందని ప్రేమించండి 9 కోట్లు లగ్జరీ కార్లు ఇల్లులు అంటే ఫారాలు వీడికి ఆడికి వెళ్తాడు. నేను అనుకోండి ఇన్ని డబ్బులు ఎక్కడ వస్తుందా, చేసేది 2-3 షోలు అప్పుడప్పుడు ఏదో సిరీస్లు, ఎన్ని డబ్బులు ఎక్కడ వస్తున్నాడు అర్థమైంది. తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే అందం చిందం చూపెట్టి ఇట్లా డబ్బులు కొట్టడం అంటే ఈమె ఒక చాలా అట్లా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది యాంకర్లు వాళ్ళ పేరు చెప్పేదాన్ని చాలా మంది ఇట్లా జరుగుతుంది. కానీ ఒకటి చెప్తా భయ, అందం చూసి చందం వేసి అరే అమ్మాయి బాగుంది కానీ వాళ్ళ బ్యాగ్లో ఎంతో తెలిసింది. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు భయ సొంతం నమ్ముకోండి అని భయ. ఆయన 9 కోట్లు పిచ్చోడు, అసలు మంచోడు ఆ పిచ్చోడు సాఫ్ట్వేర్ ఉద్యోగి నువ్వు ఎన్ఆర్ అబ్బాయి అంటూ పిచ్చోడుగా మంచోడు. నీకు డబ్బులు అంత ఉంటే పేదలు హెల్ప్ చేయరా భయ అందరికీ అంటే చెప్తా భయ. పువ్వు వెనుక పడ్డాడు ఎప్పుడు బాగుపడు భయ. ఇండస్ట్రీ చెప్పాలంటే ఒక అమ్మాయి కనుక పువ్వు వెనుక పడ్డాడు ఎప్పుడు బాగుపడాడు. ఆ అమ్మాయి అన్న చూసి అన్నయ్య పడ్డాడు, అది బక్రగాళ్ళకి చూసింది, మంచిగా వాడుకునే డబ్బులు అని తీసుకునేది. ఇప్పుడు 9 కోట్లు డిమాండ్ అవుతాడు. తప్పు చేసినప్పుడు అర్థం చేసుకోవాలి భయ. ఇప్పుడు మీరు తప్పు చేసినప్పుడు చూసుకోవాలా, కానీ ఇట్లాంటి కామెంట్ జరుగుతూనే ఉంటాయి భయ. కానీ ఇలాంటి తప్పు ఇంకోటి చేయదు అండ్ ఇలాంటి యాంకర్ కూడా బ్యాన్ చేయాలి భయ. మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక అబ్బాయిని మోసం చేసి కేసు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ అంత ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అవుతుంది. ఆయన సబ్స్క్రిప్షన్ గోలా ఇదంతా అంటే అందరం చూపించుకుని డబ్బులు సంపాదించడం ఎందుకు, ఒకరు పిక్చర్ వేయడం ఎందుకు, నీతి లేదు ఉండండి, షోలు చేసుకునే బతకండి. చాలా మంది బతుకు కదా అంటే ఇట్లా ఎందుకు వల్గర్లో పోతుంది, ఇట్లా ఎందుకు ఇండస్ట్రీ అవుతుంది నాకే తెలుసు భయ. చాలా మంది గలీజ్ ఎప్పుడు చూసి అదే ఆ టాపిక్ అవుతుంది. మరి ఆయన 9 కోట్లు ఎక్కించిండో మధ్యలో ఎవరు వచ్చి లేదు తెలుసా భయ. 9 కోట్లు ఇచ్చింది పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది భయ, మరి దమ్ముంటే పెళ్లి చేసుకోవాలి చెప్పు. కానీ వాళ్ళు ఏంటంటే భయ స్టేటస్ భయ, అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ ఒక స్థాయికి వచ్చినాక నేను ఇదే స్టేటస్ మెయింటైన్ చేయాలా, నేను ఇలానే ఉండాలా అని ఒక రిచ్ ఉంటుంది భయ. ఆ పిచ్చి మనం మానుకోవాలా. ఈ అమ్మాయిలు ఎందుకంటే ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, అమ్మ నాన్న చూడాలి కదా. డబ్బుల పిచ్చి పడి వాడు పిచ్చిపోకూడదు, వాడు ఎట్లా మరి ఎన్ని డబ్బులు చేసి నాకే తెలియదు. బట్ ఇలాంటి తప్పులు యాంకర్లు చేయదు, ఇలాంటి యాంకర్లను బ్యాన్ చేయాలి. ఇంకోసారి రానివ్వా, ఇలాంటి తప్పు జరగకుండా కఠినమైన శిక్ష తీసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే నువ్వు 9 కోట్లు నేను ఇవ్వలేను, కానీ ఇప్పటికైతే మీ వరకు అయితే 1.1 కోటి చిల్లర ఇస్తాను ఇక్కడికి అయిపోగొట్టేసి ఆడే బయటకు వచ్చింది. ఆడే అంటే నీ ఇష్టం ఏమైనా చేసుకోవాలని చెప్పింది. ఇప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు గుర్తురాలేవా, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నావు, మళ్ళీ ఆయన డబ్బులు ఆయన ఇవ్వాలి కదా. నువ్వు మంచి దాని నువ్వేం తప్పు చేయలేని శుద్ధ మాటలు ఎందుకు చెప్తావు, అడే నీకేంది కదా. అందుకనే చెప్తున్నా అశ్వ రెడ్డి ఇప్పుడైనా మారు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయి. ఎంతో మంది గుడిపించిన పాపం సాఫ్ట్వేర్ నమ్మిండు. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు ఒకసారి గుడ్డిగా, పాపం మనోళ్ళు కానీ నమ్మిండు. సో నమ్మకాన్ని నిలబెట్టుకుని మట్టుగా పేరు మార్చుకో. అండ్ ఎందుకంటే ఫ్యామిలీ బ్యాగ్ ఉండదు, బిడ్డ ఇట్లా ఇస్తుంటే వాళ్ళ అమ్మ పరిస్థితి ఏందా, ఇది అంత గలీజ్ కూడా కదా. ఇప్పుడైనా మారి ఇప్పుడైనా మంచి పేరు తెచ్చుకో. అండ్ థ్యాంక్ యూ. అవునా అశ్వ రెడ్డి ఇప్పుడు మంగళ ఇష్యూ పోయి మళ్ళీ అశ్వ రెడ్డి ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అశ్వ రెడ్డి అంటే 9 కోట్ల పైన ఇప్పించుకున్న డబ్బులు ఒక ఎన్ఆర్ఐతో సంబంధం పెట్టేసుకోని అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి ఎన్ఆర్ఐ అనమాట, ఎన్ఆర్ఐ పరువు పోయింది. ఎన్ఆర్ఐకి కొద్ది పరువు విలువ ఉంది. అది ఎన్ఆర్ఐ కాదు, ఆడు ఒక స్వార్థపరుడు, ఒక పెళ్ళం వదిలేసిన ఒక సామాన్య మానవుడు. ఓకేనా, ఈయన ఏదో కనపడింది, అందంగా ఉంది, సినీ ఫీల్డ్ ఆశ చూపించి ఈయన సినీ ఫీల్డ్ లో పైకి తెస్తానని చెప్పేసి ఈయన కొనసాగించాడు. కొన్ని లెక్కలు పెట్టండి, ఎవరు లెక్క పెడతాడు, ఆడు సొంతం ఆడు కొందరు అని చెప్పేసి లెక్కలు పెట్టేసి ఏ లెక్కలు వేసాడు. 8 కోట్లు 9 కోట్లు అని పావలా లెక్కలని చెబుతున్నాడు. కోర్టు కూడా క్లియర్ గా అటు ఇటు చూడకుండా కొట్టేసి బయటికి పోరా నాయన అంది. ఇంకేం కావాలి, ఆమె ఒక హీరోయిన్ గా ఎదగాలని ఆశ పెట్టాడు, ఎదిగింది అట్లాగే. అంటే మొత్తం నేనే చేశానని ముందే నుంచుంటాడా? ఒక హీరోయిన్ బాగా చేస్తలేదా, ముందే దిష్టి బొమ్మలా నువ్వు నుంచుని చూస్తావా? మరి ఆ హీరోయిన్ కనపడద్దు, నేను వచ్చినా కూడా నిన్ను పక్క జరుగుతావా లేదా? ఇప్పుడు వీడి పరిస్థితి కూడా అంతే. అలా అడగకూడదాడు. ఆమె స్వాగతిస్తే స్వాగతించాలి, లేదా ఆమెకి మర్యాదగా మ్యారేజ్ చేయాలి. ఒక బాధ్యతగా తీసుకుని ఒక బాధ్యత పౌరుడిగా సమాజానికి కనపడాల్సి మర్చిపోయి నువ్వు ఇప్పుడు నాకు నేను అన్ని ఖర్చు పెట్టాను ఇన్ని ఖర్చు పెట్టాను బయటకు వచ్చి ఏడుతుంటే నవ్వుతున్నాడు ఆ సామాన్యుడు కూడా. 2 సార్లు ఆమె ముహూర్తాలు పెట్టుకుందని చెప్తే క్యాన్సిల్ చేసిందంట 2 సార్లు ఈమె. మరి అప్పటికైనా బుర్రాలగలేదా?
నీకు అప్పటికైనా బుర్ర ఎలగలేదా? ఆ పై లెవెల్లోకి వెళ్తుందని బుర్ర అప్పటికైనా ఎలగలేదా? ఇంకా రూపాయి నువ్వు ఎందుకు పెడతా? అప్పుడే పక్క తప్పుకోవచ్చుగా. మోసం చేస్తుంది ఎట్లా అంటావు? నన్ను మోసం చేసిందని, నువ్వు మోసం చేసిందని ఎట్లా అంటావు? అది కాదన్నా, నువ్వు రాంగ్ ఆ మాట అన్న ఇను. నువ్వు ఇప్పుడైనా పెళ్లి చేసుకుని తర్వాత ఖర్చు పెట్టు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు టీచర్ల పరంగా చూసుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత చదివిస్తున్నారు చాలా మంది. అటు హాస్టల్ అమ్మి ఇటు హాస్టల్ అమ్మి చదివిస్తున్నారు, అవును లెక్చరర్ గా చేస్తున్నారు, చాలా మంది అట్లా జరుగుతుంది. అది వేరు. అరే అదే నేను అంటుంది అదే కదా, నువ్వు అన్ని చూస్తున్నావుగా, మరి అదే వేరు. నువ్వు రుబాబు చేద్దాం పక్కన కూర్చొని ఏదో పైకి తీసుకెళ్ళినాక అడ్డంగా నేను నుంచుంటానంటే ఎట్లా? ఇది అట్లా వచ్చింది, అది అట్లా వచ్చింది. ఆ మైనర్ కాదుగా, 18 సంవత్సరాలు నిండిన తర్వాత నీ దగ్గరికి వచ్చింది. 19వ సంవత్సరంలోనూ 20 దగ్గరికి రాబోతున్న టైంలో నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఆదరించావు, సినిమా హీరోయిన్ అవుదామమ్మా అని చెప్పేసి ప్రోత్సహించావు, ఖర్చు పెట్టావు. నువ్వు అటాలే పెళ్లి చేసేసుకున్నట్టయితే నీకెన్నే ఉండేదిగా, నీకు వీలు ఉండేదిగా. భార్య అని చెప్పేసి గొప్ప చెప్పుకునే వాళ్ళు కదా అందరూ, అమ్మ హీరోయిన్ భార్య మొగుడు అంటారు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటది. ఇప్పుడు వచ్చేసి అంత అయిపోయినాక అది అంతా సంపాదించుకోవడం మొదలైన తర్వాత నువ్వు వచ్చి అడ్డుపడతానంటే నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు బయటకు వెళ్తానంటే రాంగ్ అయింది కదా. సొసైటీ కూడా స్వాగతించాలి. అది ముందేమైందిరా నీ బుద్ధి అని అంటది. కోర్టు కూడా అదే మెట్లు పెట్టింది, శుభ్రంగా కొట్టేసింది, పక్కకు పంపించేసింది. ఏం చేయలేని పరిస్థితి. వాడు నేను యాక్టింగ్ చేయడానికి అవన్నీ నేను వద్దని లేదు, కానీ డబ్బులు ఇప్పించుకొని నన్ను ఇప్పుడు తీరా చూస్తే పెళ్లి చేసుకోనంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? నువ్వు ఎవరు పెట్టమన్నారా? నిన్ను ఎవరు పెట్టమన్నారు? అది నువ్వు సాయం చేసి నువ్వు తీసుకుందామని వెళ్ళావు, అది రాంగ్ కదా. అది ఏదైనా గవర్నమెంట్ ఆఫర్ పెట్టింది అనుకో, దానిలో మునగద్దనే చెప్పేది. ఇది అట్లాంటిదేగా. ఇప్పుడు ఎవడో కంపెనీ వాడు వచ్చాడు రీసెంట్ గా, మొన్న మంగళి సేమ్ అంతేగా, మంగళి కూడా ఆశ చూపించింది. మంగళి ఇది సేమ్ ఒకటే, అంటే మంగళి తరపు మునిగేదానికి వీటి కూడా మునిగినట్టే అంతా. మరి సేమ్ కాదని ఎట్లా అంటావన్నా? నువ్వు అదేమో ఒక కంపెనీ మీద ఇది ఒక మనిషి మీద నమ్మావు, మరి సేమ్ అంత కాదు. కంపెనీ కూడా ముంచింది, ఇది కూడా ముంచేసింది, తప్పులేదు ముంచేస్తాను. మరి ఉండాలి కదన్నా. చుట్టూ ఉన్న 10 వాళ్ళని గుర్తించట్లేదన్నా. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరనేది ఆదరించట్లా. వాడికి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు తెలుసా? వాళ్ళ చుట్టరికంగా ఎంతమంది ఉన్నారు? నాన్నగాళ్ళు పెద్ద కుటుంబాలు అన్న వాళ్ళు. మరి వాళ్ళని ఆదరించకుండా వీడు బయటకు వచ్చేసి పెడతామైంది. ఆ చుట్టూ వాళ్ళ అన్నదమ్ములు చాలా మంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదరించినట్టు ఈ రోజు ఎంత విలువ ఉండేవాడికి, సొసైటీ అంత మెచ్చుకునేది అనేది గ్రహించట్లా. బయటకు వస్తున్నారు, ఎవరో ఒకరికి పెడుతున్నారు. ప్రతి ఒక్కరు అంతే. ఇప్పుడు మంగళీలో మునిగిపోయిన బ్యాచ్ కూడా అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ తమ్ముళ్ళకు ఎవరికోళ్ళకి పావుల వడ్డీకి రూపాయి వడ్డీకి వస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. లేదా వాళ్ళ హాస్టల్ కబ్జా చేయడానికి నీకు అవకాశం ఉండేది. మరి ఏమి చేయకుండా ఎవరో దిక్కుమాలని అడిగి పెట్టారు. అది ఎవరో తెలియదు, ఊరు తెలియదు, పేరు తెలియదు. ఇప్పటికీ ఆ కంపెనీ పేరు చెబుతున్నారు, మంగళే 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 అంటున్నారు తప్ప ఆ కంపెనీ పేరు చెబుతున్నారు బయటికి. అది ఎవరో నేను చెబుతున్నారా? నేను ఏదో కంపెనీని నేను ప్రోత్సహించాను అంతే, నేను పెట్టాను, నేను మునిగాను అని చెప్పి ట్రైన్ లో డాన్స్ వేస్తుంది. మరి దాని అంతానికి ఏముంది? మరి వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చేసి మా అక్కేం తప్పు చేయలేదు, అది ఒక ఆడ కంపెనీ పేరు చదువుతాడు అనుకుంటే ఆడిస్తుంది చోట్ల. ఎవరు చోట్ల కంపెనీ పేరు? మరి ఇంకేమన్నా చెప్పలేదు. ఒక ప్రాణం పోయింది. మరి ఎంత బాధ వేసింది ఆ కుటుంబానికి? ఇప్పటికైనా తెలియాలి మిగతా వాళ్ళకి కూడా, మన వాళ్ళు ఎవర్రా బాబు, నలుగురిని మనం పోగు చేసుకోవాలంటే తెలుసుకో, మంచి స్నేహితులు తెలుసుకో. ఆడికి ఆస్తులు ఎంత, ఆడికి వడ్డీకి నువ్వు అడగడానికి ఉంటది. ఆడి ఆస్తులను అడగడానికి ఉంటది, కోర్టులో వేయడానికి ఉంటది, నీకు అవకాశం ఉంటది. ఎవరికో తెలియని అడిగి తీసుకెళ్ళి ఆయన నమ్మి ఈయన నమ్మి పెడతాం వల్ల ఎంత బాధ వేసింది. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ అంటున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను వేసానో తెలియక ₹1 వచ్చిందని చెప్పాను 2-3కి, నాదే ఉందన్న. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా కానిస్టేబుల్? మరి ఆ బాధ అనేది వేరేగా ఉంటదన్న. నలిగిపోయిన బాధ ఉండదు చూసావా, ఆ బాధ కన్నా ఎక్కువ ఉంటది బాధ.